కారు స్టీరింగ్ ఎవరికి? హరీష్‌కా? ప్రవీణ్‌కా? బీఆర్ఎస్ బాస్ సమాలోచనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు పార్టీకి దూరమయ్యారని ఆవేదన. వారిని దగ్గర చేర్చుకునేందుకు ఎత్తుగడలు వెనకుండాలి, అన్ని దారిని నడిపించాలనే వ్యూహం. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం. ప్రముఖులతో సమాలోచనలు. కార్యకర్తల అనుబంధ సంఘాలకు శిక్షణా శిబిరాలు. అహంకారం వల్లే 240 సీట్లకు పరిమితం. మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేత విమర్శ. ఆ జీవోకు రేవంత్ ఆయుధమా? రైతు భరోసాపై కాంగ్రెస్ పక్క వ్యూహం. ఫామ్ హౌస్లు, రియల్ ఎస్టేట్ స్థలాలు, వెంచర్లు తదితర మినహాయించి చేసిన ఆరోపణలు. 3,000 కోట్ల వరకు ఖజానాపై భారం తగ్గింపు. కవితతో కేటీఆర్ ములాఖాత్. 2 నెలల తర్వాత తీహార్ జైల్లో చెల్లిని కలుసుకున్నాను, ధైర్యంగా ఉండాలని సూచన. కవితను కలిసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. కేటీఆర్ ఎన్నిక చేయలేదని పిటిషన్. హైకోర్టు నోటీసులు జారీ. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ. పవన్కు పంచాయతీరాజ్, ఐటీ మంత్రిగా లోకేష్, అనితకు హోంమంత్రిత్వ శాఖ. పయ్యావులు కేశవ్కు ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు. ఏపీలో శాఖల కేటాయింపు పూర్తి. పెద్దపల్లిలో అమానుషం. 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, ఆపై గొంతునులిమి హత్య. తల్లి పక్క నుంచి అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన దుండగులు. గాలించి పట్టుకున్న పోలీసులు. అశాంతిలోకి తెలంగాణ. రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు. పుట్టపగలే హత్యలు, అఘాయిత్యాలు. 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య. తల్లి పక్కన నిద్రిస్తున్న ఎత్తుకెళ్లి అఘాయిత్యం. సుల్తానాబాద్లో దారుణం. పోక్సో చట్టం కింద కేసు పెట్టిన సీఎం. నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య. ప్రాణహాని ఉందన్నా పట్టించుకున్న పోలీసులు. అందరూ చూస్తున్న గొడ్డు చంపిన ప్రత్యర్థులు. హైదరాబాద్లో నడి రోడ్డుపై కూడా హత్య. పట్టపగలి ఇంట్లో చొరబడి మహిళ గొంతుకోత. కాంగ్రెస్ నేతలు ఎస్ఐ లాకప్ బెదిరింపులు. పాలమూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత. చింపేయండి, తిరిగి ఇవ్వండి, అతికించండి. కేసీఆర్ పేరున్న పాఠ్య పుస్తకాలపై పూటకో మాట. కొలువులు ఇవ్వండి, కాల్ముక్త. ప్రజావాణిలో కాంగ్రెస్ నేతపై కాళ్లపై పడిన యువతి. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తులు పిలవాలని వినతి. గ్రూప్ 2, 3 పోస్టులకు పెంచి నిరుద్యోగులను ఆదుకోండి. హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. 2,000 పోస్టులు బ్యాక్లాగ్. గురుకుల పోస్టులపై మళ్లీ ఎంపికకి సర్కారు మొగ్గు. ఇప్పటికే 4,000 అదనపు పోస్టులు మంజూరు. సామాన్యుడిపై ధరాఘాతం. భారీగా పెరిగిన కూరగాయల ధరలు. 15 రోజుల 20% మేర పెరుగుదల. రెండింతలైన ఉల్లి, టమాటా రేట్లు. స్థానికంగా 20% తగ్గిన ఉత్పత్తులు. నీటి విద్యార్థులతో బేరసారాలు. 2 నెలలు 30,000 కోట్లు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు అవసరం. రుణాల సేకరణకు అన్ని మార్గాల అన్వేషణ. రిజర్వ్ బ్యాంకు సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పంటలు సాగు చేసేవారికి రైతు భరోసా తీసుకొస్తున్న ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. బదిలీలకు వేలాయే. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల స్థాన చలనాలకు రంగం సిద్ధం. త్వరలో రెవెన్యూ ట్రిబ్యునల్. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం. మంత్రి పొంగులేటి. ముందు మాట తెచ్చిన ముప్పు. ఎన్సీఈఆర్టీ సంచాలకులు రాధారెడ్డిపై బదిలీ వేటు. ముద్రణ విభాగం నుంచి సంచాలకుడు శ్రీనివాసరావును తప్పించిన సర్కార్. సాంకేతికలపై గుత్తాధిపత్యం వద్దు, అది అందరికీ అందుబాటులోకి రావాలి. అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు. G7 అనుబంధ సదస్సులో ప్రధాని మోడీ. ఉప ముఖ్యమంత్రిగా పవన్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కేటాయింపు. లోకేష్కు విద్య, ఐటీ. గొర్రెల పంపిణీపై వివరాలు ఇవ్వండి. కలెక్టర్లకు సమాఖ్య లేఖ. ఈడీ కోరిన సమాచారం ఇచ్చేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం. 5గురు సభ్యుల కమిటీ నివేదికకు నాటి ప్రభుత్వం ఏం చేసింది? ఆరా చేసిన జస్టిస్ పివి ఘోష్ కమిషన్. ప్రక్షాళన, సంక్షేమం. పాలన గాడిన పడేలా కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తములతో విడివిడిగా భేటీ. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలనే నిర్ణయం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైన చర్యలు. బడ్జెట్ రూపకల్పన, రుణమాఫీ పరిమితులు, ఆర్థిక అంశాలు. నామినేటెడ్ పోస్టులపై భట్టితో సమీక్ష. స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన. ఏఐసీసీ సమీక్షలపైన మంత్రులతో మంతనాలు. పవన్కు పంచాయతీ, లోకేష్కు విద్య, ఐటీ. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు. జగన్ బాటలో ఎస్సీ, మహిళ, అనితకు హోంశాఖ. పయ్యావుల, అనగాని, కొల్లు, నిమ్మల, గుట్టిపాటికి కీలక శాఖలు. విలువలతో విశ్వసనీయత్వం ముందడుగు. వైఎస్ఆర్సీ పార్లమెంటరీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. మన పాలన, చంద్రబాబు పాలన ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మనం మళ్లీ ప్రజలు విశ్వాసాన్ని పొందుతాం. ప్రజాహితమే పరమావధిగా పార్లమెంట్లో వ్యవహరించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం. ఏపీలో హోర్డింగులకు ఎక్కిన రెడ్ బుక్ బెదిరింపులు. బ్లాక్మెయిల్తో అధికారంలో లొంగ తీసుకునే యత్నం. జగన్ ఓడారు, ఇంకా చావలేదు. ఆయన్ను చచ్చేదా కొట్టాలి. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్ర. అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు కబ్జా. రెగ్యులైజ్ చేసిన అధికారులు. బీఆర్ఎస్ నేత ప్రమేయం. వారింట్లో పనివాళ్లు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపై క్రమబద్ధీకరణ. కోట్ల విలువైన స్థలాలను కారుచౌకగా కొట్టేసిన వైనం. వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి. సీఎం ఆదేశాలతో విచారణ. పాఠ్యపుస్తకాల ముందుమాట వివాదంలో అధికారులపై వేటు. ముందుబాటు కనిపించకుండా పుస్తకాల కట్టలు, తొలి పేజీని అతికించాలని నిర్ణయం. బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల ఖరారు. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు. సర్వేపై త్వరలో తుది నిర్ణయం. కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందునే పవన్కు డిప్యూటీ సీఎం. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి. లోకేష్కి ఐటీ, హెచ్ఆర్డీ, ఆర్టీజీ. మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు. అత్యంత వ్యవసాయం, అనితకు హోంశాఖ. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్. నీట్ మార్కులు, ర్యాంకులపై సర్కార్ ర్యాంకింగ్. 25 లక్షల మంది ఆకాంక్షలు తొక్కేసి పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 అరెస్టులు ఎందుకు? ఖర్గే. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం. పెద్దపల్లి జిల్లాలో ఘటన.